హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఎర్లీ మార్నింగ్ 4కి అయితే సకలేష్పూర్ అయితే స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ మేమైతే రీచ్ అయిపోతున్నాం. యాక్చువల్లీ సకలేష్పూర్ దాటినబట్టి మొత్తం మనకైతే వెస్టర్న్ ఘాట్సే ఉంటాయి. యాక్చువల్లీ సకలేష్పూర్ అనేది స్విట్జర్లాండ్ ఆఫ్ కర్ణాటక. అందుకే మేమైతే ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాం. మేమైతే రిసార్ట్కి అయితే 10:30 అలా అయితే రీచ్ అయిపోయాం. ఇదైతే మేము ఉండబోయే రిసార్ట్. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము సకలేష్పూర్ వచ్చాం. ఇతనైతే మా డ్రైవర్ అన్న, చాలా మంచోడు, మంచి వ్యక్తి. ఇదైతే మేము ఉండే రిసార్ట్ నేమ్ బృందావనం ఎస్టేట్. ఇదైతే బయట రోడ్ సైడ్ వ్యూ. రిసార్ట్ అయితే చాలా బాగుంది. లోపల కూడా ఒకసారి చూపిస్తాను, ఆగండి. రిసార్ట్ ఒక ఇన్సైడ్ వ్యూ అయితే లోపలైతే వీళ్ళైతే కాఫీ ప్లాంట్స్, బనానా ప్లాంట్స్ అండ్ మ్యాంగో, ఇవి అయితే ఒక్క చెట్టులు జూమ్ చేసాగండి. పైన అయితే ఒక్కలు ఉంటాయి. మొత్తం రిసార్ట్ అంతా కూడా చెట్లతో నిండిపోయి ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇదైతే డైనింగ్ ఏరియా అయితే చాలా క్లాసిక్ గా ఉంది. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ పెడతారు. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పక్కా అయితే చికెన్ అయితే చేస్తారు. మనకు నచ్చిన వంటలు అయితే వీళ్ళు అయితే చేస్తారు. అడిగితే నాన్ వెజ్ అయితే పక్కా ఉంటుంది. డైలీ మనకు నచ్చినట్టు అయితే చేయించుకోవచ్చు. ప్రజెంట్ మేము వచ్చామని అయితే మాకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టారు. ఫస్ట్ అయితే మాకైతే ఫ్రూట్ సలాడ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బంగాళదుంప ఫ్రై. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చట్నీ పెట్టారు. వీళ్ళైతే బ్రేక్ఫాస్ట్లో నెయ్యి కూడా ఇచ్చారు. అండ్ సమ్ పొంగల్ కూడా పెట్టాడు. అన్నీ అయితే స్మెల్ అయితే చాలా బాగుంది. అలా తిన్నాకైతే మేమైతే బయటకు అయితే వచ్చాం ఆడుకోవడానికి. ప్రజెంట్ మేమైతే అలసిపోయాం. ఇంకా వాటర్ ఫాల్స్ చూద్దామని ఇంక బయటకు వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము వెళ్ళబోయే వాటర్ ఫాల్స్ పేరు అయితే అభిగండి వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ మా రిసార్ట్ దగ్గర నుంచి చాలా దగ్గర. అందుకే మేమైతే ఈ వాటర్ ఫాల్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా లొకేషన్ పెట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. మేమైతే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ దిగడానికి అయితే ప్లేస్ కూడా ఏం లేదు అసలు. పట్టుకోనికి పడ్డామంటే దెబ్బలు అయితే తగులుతాయి. అయ్యే వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ ఇదొకటి, అదిగోండి వాటర్ ఫాల్స్. ఇవన్నీ వాటర్ ఫాల్స్ అనమాట. చూడండి గాయ్స్. మేమైతే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాం. చాలా డిసప్పాయింట్ అయ్యాం. మ్యాప్స్ పెట్టుకొని గూగుల్ మ్యాప్స్ అయితే ఇంకా అసలు నమ్మకూడదు. తిరిగి వచ్చినందుకు మాకైతే డ్రింక్స్ అయితే ఇచ్చారు. ఇంకా టైం అయితే ఈవినింగ్ 3 అయితే అవుతుంది. ఈవినింగ్ 3కి అయితే ఫుల్ వర్షం పడుతుంది. నాన్ స్టాప్ హాఫ్ అన్ అవర్ నుంచి పడుతుంది. ప్రెసెంట్ అయితే ఇంకా వర్షం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 2 hours అయితే నాన్ స్టాప్ వర్షం పడింది. 2 hours వరకు వర్షం అయిపోయింది. ఇంకా క్యాంప్ ఫైర్ అయితే వేసుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 9:30కి అయితే లేచాం. బయటకు వచ్చి చూస్తే సన్ రైజ్ అయితే అవుతుంది. ప్రెసెంట్ అయితే మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ బయటకు అయితే వచ్చాం. ఊరికల్లా లొకేషన్స్ చూద్దామని. మేమైతే ఇంకా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. జస్ట్ అలా వ్యూ చూద్దామని బయటకు అయితే వచ్చేసాం మేము. అసలు నేను ఈ లొకేషన్ ఎందుకు వచ్చా అంటే వీళ్ళ కోసం. వాటర్ ఫాల్స్ రిఫ్రెష్ అయ్యి దాంట్లో ఉంటే ఎటువంటి రోగాలు రావు. చాలా ప్రశాంతంగా ఉంటుంది జీవితం. మీరు కూడా రాండి. అన్న వాళ్ళు చెప్పినట్టయితే మీరు కూడా రాండి. ఈ లొకేషన్ చూడండి. సమ్మర్లో అయితే బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనమాట సకలేష్పూర్ అయితే. వీడి పేరు సింబా. వీళ్ళ తాతగారు ఆస్తి మొత్తం తవ్వుతున్నాడు ప్రెసెంట్. వీడైతే ఇంకా అలసిపోయి వచ్చి వాటర్లో అయితే ఆడుతున్నాడు. ప్రెసెంట్ మేము ఉన్న రిసార్ట్లో అయితే కాఫీ బీన్స్ అయితే రోస్ట్ చేస్తున్నారు. దాని యొక్క ప్రాసెస్ అయితే చూద్దాం రండి. Just smell the coffee. It's almost in the approach. So it's in the right now in the development phase. You can just have a look into that. So coffee has a lot of flavors. As you can see in the back side of mine, there's a lot of different coffee flavor notes which you can see in the coffee. This comes with, so I'll just cool the coffee right now. కాఫీ బీన్స్ అయితే తీసుకొచ్చి పైన వేసి లోపల అయితే రోస్ట్ చేసి అలా కూలెంట్లో అయితే వేస్తారు. Hi folks, this is Tropil roaster which have a capacity of 5 kg. We can do from 500 to 5 kg. And this is convection roaster which heats up the coffee beans, and thus you get more aromatic compounds. This will be opted for somewhere we do it for a sampling of new estate to just come into the consideration. So right now I've roasted
795, and I've added the next batch, that is Chandragiri, which S795 is one of our India's oldest variety. It is a cross of Selection 288 and a Kent variety. Thus you get a lot of good complexity in the flavors. And thus, as I spoke about, coffee has a lot of flavors in it, and that matters with the elevation, altitude, and weather, and a lot of other factors. As you can see in my back, these are the SCA certified Specialty Coffee Association flavor wheel of a coffee. So you can see that spicy, sweet, floral, fruity, and a lot of other things are there. So coffee has a lot of different flavors. So it all matters with how you process the coffee, how you grow the coffee. Like how we do is we do completely organic. So yeah, that's all about like what is the soil enrichment, organic content, and all of these things matters on developing the coffee flavors. And yeah, this is what you get the beautiful cup of coffee. అన్న అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక కప్పు కాఫీ కావడానికి ఎంత ప్రాసెస్ అయితే ఉంటుందో నాకు ఇప్పుడు దాకా తెలియదు. ఇదైతే కూల్ ఏంటి, ఇక్కడ కాఫీస్ అన్ని రోస్ట్ అయ్యి ఇక్కడికైతే వస్తాయి. ఇదైతే వాళ్ళ ఒక లోగో, వింటేజ్ కాఫీ. The name of the homestay is the Brindavan, and we got some good activities, and we have state walk as well, so you can just run around the coffee plantation. And if you are a coffee enthusiast, this is the homestay for you. Thank you. ఇంకా మేమైతే బెంగళూరు అయితే రిటర్న్ అయిపోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.